అసలు ఈ భూమిని తయారు చేసింది దేవుడు అయితే మరి మనం ఎలా పంచుకుంటున్నాం దాన్ని? ఇప్పుడు ఈక్వాలిటీ ఉన్నది అన్నప్పుడు మరి ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నామా లేదా? నేను చదివిన పుస్తకాలు బట్టి, హిస్టరీ బట్టి అయితే ఈక్వల్ గా ఏది జరగట్లేదు. ఈక్వాలిటీతో ఎవరు కూడా పంచుకోవట్లేదు దేని. ఈక్వల్ గా ల్యాండ్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఇవేవి కూడా ఈక్వల్ గా షేర్ అవ్వట్లా. ఓన్లీ కొంతమందికి మాత్రమే, మిగిలిన అంతమందికి ఎంతో కష్టపడితే కానీ రావు. ధనం అనే ఒక ఎరను వేసి వాళ్ళందరినీ స్లేవ్స్ గా వాడుతున్నారు. క్లియర్ గా కనబడిపోతుంది. ఇప్పుడు ధనం కింద ఇరుక్కుపోయి ఉన్నాం అనమాట. మన మైండ్ సెట్స్ కూడా డబ్బు అనే దాని కింద ఇరుక్కుపోయి ఉన్నాయి. అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాయి. సో నాకు అర్థమైంది అయితే ఇందులో నుంచి బయటికి రావాలి అని అంటే ఒకటే వే, అది జీసస్ వే. అది కూడా ఈడెన్ లైఫ్ లా బతికితే మాత్రమే ఉంది. ఈ భూమిని అందరూ ఈక్వల్ గా పంచుకోవాలి. మరి ఓన్లీ ధనవంతులకు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. కంపెనీ పెట్టుకోమని, ఎయిర్పోర్ట్లు కట్టుకోమని, రోడ్లు వేసుకోమని, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కట్టుకోమని పర్మిషన్స్ గవర్నమెంటే ఇస్తుంది. మరి పేదవాడు సొంతంగా పండించుకుని తింటాడు. పండించుకుని తిందామని అనుకునే పేదవాడికో రైతుకో భూములు ఎందుకు ఇవ్వట్లేదు? ఈక్వాలిటీ అన్నప్పుడు అందరికి సమానంగా పంచాలి. ధనవంతుడికి ఎక్కువ ఇచ్చి ధనం లేని వాడికి అసలు భూ అర్హత లేదని కొంచెం ఏదో 1 సెంటు 2 సెంట్లో ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఇస్తారా? ఇది ఈక్వాలిటీయా? ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అందరికి సమానంగా ఉండాలి. ఈ మూడే మనిషికి కావాల్సిన ఆహారం, నీళ్లు, వస్త్రం. ఈ 3 ఉంటే చాలు మనిషికి. అంటే నేచర్ ని కనుక మళ్ళీ మనం పునర్నిర్మించగలిగితే, అంటే ఆల్రెడీ ఉన్న నేచర్ ని మనం ఇంకా డెవలప్ చేయగలిగితే అందరికి ఆహారం దొరుకుతుంది. ఫ్రీగా నీళ్ళు వస్తాయి, మంచి నీళ్ళు ఫ్రీ అన్నమాట. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటప్పుడే అందులో ఆహారం, నీరు అనేది నిత్యం ఉండవలసింది. అంటే ఫ్రీగా ఇవ్వాల్సింది. దేవుడు ఫ్రీగా పెట్టినవాడు ఆహారం అనేది, నీరు అనేది. కానీ ఈరోజు దానికి కూడా వెల పెట్టేసి మనం డబ్బుని దానికి కూడా తగిలించి కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుపుతున్నాం. ఇదైతే పూర్తి విరుద్ధమే. ఈక్వాలిటీ అక్కడ తెలిసిపోతుంది కదా. ఈక్వల్ గా అందరికి భూములు లేవు ఈ రోజున. ఒకడికి పెద్ద ఇల్లు ఉంటే ఇంకోటికి చిన్న గుడిసె. ఒకడికి పెద్ద ఎయిర్పోర్ట్లు, లేదంటే సినిమా థియేటర్లు, ఎకరాలు ఫంక్షన్ హాల్లు ఉంటే ఇంకొకరికి సెంటు భూమి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇది క్వశ్చన్ చేయవలసింది ఎవరు అని అంటే మనలాంటి యూత్ మాత్రమే క్వశ్చన్ చేయాలి. మనలాంటి యూత్ కనుక ముందుకు వెళ్ళి ప్రశ్నలు కనుక వేస్తే అందులో డౌట్ లేదు, ముందు మనల్ని లేపేస్తాం. అందులో డౌట్ లేదు. ఎందుకంటే చాలా తీవ్రమైనవి, చాలా ఎక్స్ట్రీమ్ ఆలోచనలు అన్నమాట. ఇలాంటివి ఆలోచించాలి అని అంటే లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంత ఎక్స్పీరియన్స్ అయ్యాక మనకి రియాలిటీలో అర్థం, రియాలిటీలో మనం ఆలోచిస్తాం నిజమే కదా అనేసి. ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట లైఫ్ ని. అంటే ఫ్రీ ఫుడ్ ఎలా వస్తుంది అనేసి అందరికి డౌట్ ఉంటుంది, కానీ పండించినప్పుడు తెలుస్తుంది అది మొక్క నుంచి వచ్చింది ఫ్రీ అనా లేదా డబ్బులు కొనాలి అనేసి. ఒక సీడ్ ప్లాంట్ చేస్తే ఆ సీడ్ మనకి 1000 సీడ్స్ ఇస్తుంది.